మా నేటి వైశిష్టంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్టంలో భాగంగా ఇక్కడ మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో మనం ప్రతి వ్యక్తికి వారి యొక్క జీవితంలో ఎదుగుదల కానీ లేకపోతే ఏదైనా వారి చేతుల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఒకానొక ప్రదేశంలో ఒక బౌద్ధ మాంక్ ఉండడం జరుగుతుందన్నమాట. ఒక బౌద్ధ సన్యాసి ఒక ఆయన ఉంటారు. ఆయన ఎక్కడి నుంచో వస్తారు. వచ్చి అక్కడ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే ఆయన అందరి సమస్యలకి పరిష్కారం చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే మంచిదని చాలామంది వెళ్ళి సమస్యకి పరిష్కారాన్ని సాధించుకొని ఆనందంగా వెళ్తుంటారు. అలా అనేక ప్రదేశాల్లో వ్యక్తి తిరిగి ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఆగుతాడు. ఆయన ఆగినప్పుడు ఆ ఊళ్ళో ఏంటంటే ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు, చిన్న అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్ళకి కొంత ఆటకైతనం అంటారు సార్, అంటే చాలా క్యాజువల్గా తీసుకోవడం, ప్రతి విషయంలో సీరియస్నెస్ లేకపోవడం, ప్రతిదాన్ని కూడా అవతల వాళ్ళని కొంత టీజ్ చేసే తత్వం అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన అన్నీ అలా చేస్తారన్నారు కదా, ఈయన్ని కూడా మనం ఫుల్ చేద్దామనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక చిన్న పక్షిని తీసుకెళ్ళి ఆయనతో ఏం చేద్దామంటే ఇది బతుకుందా లేదా అని అడుగుదాం. ఒకవేళ బతుకు ఉంది అని ఆయన అంటే మనం ఏం చేద్దామంటే దాన్ని ఏదైనా చేసేద్దాం, ఒకవేళ లేదు అని ఆయన అంటే దాన్ని బతుకున్నట్టుగా మనం ఇలా చేద్దాం అని మొత్తానికి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఆయన దగ్గరికి పెడతారనమాట. ఆయన్నే ఫూల్ చేసే ఉద్దేశంలో ఆయన దగ్గరికి పెడతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే అక్కడ ఆయన కూర్చుని ఉండగా వీళ్ళిద్దరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చాలా ఆప్యాయంగా ఆ పిల్లలిద్దరిని పలకరిస్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి ముందు ఇప్పుడు చేతులు రెండు వెనక్కి పెట్టుకుని ఉంటారు, అబ్బాయిలు ఇద్దరు పెట్టుకుని ఆయన అడుగుతారు, ఇప్పుడు మేము వెనక్కి చేతులు పెట్టుకున్నాం కదా, మాకు ఒక చేతిలో మేము ఒకటి పెట్టుకుని వచ్చాము, అది ఏ చెయ్యో చెప్పండి అని అడుగుతాడు ఒక అబ్బాయి. అది ఆయన చెప్తారు మరి కుడి చేతిలో ఉంది అని. అవునని చెప్పి చూపిస్తాడు. రెండోది గుప్పెట మూసి దీంట్లో ఏముంది, నాకు దీంట్లో ఇప్పుడు ఏమైనా చెప్పగలరా అంటాడు. అంటే అందులో బర్డ్ ఉంది, పక్షి ఉందని ఆయన చెప్తాడు. అయితే మూడో ప్రశ్న వాళ్ళు సంతోషిస్తారు, అమ్మ పర్లేదు ఈయన చెప్పారు, ఈయన మనం ఏం ఫూల్ చేయలేకపోయాం, రెండిట్లోనూ ఆన్సర్ బాగానే ఉంది. మూడోది ఎలా ఉంటుంది అనుకుని మూడోది ఇప్పుడు స్టిల్ ఇట్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, అంటే ఉందా లేకపోతే ప్రాణం ఉందా లేదా అన్నది. ఆయన ఒక నిమిషం ఆలోచించి మీకు ఎలా అనిపిస్తే అలా ఉంటుంది అని చెప్తాడు సమాధానం. అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి, మీరు ఎలా భావిస్తే అలాగా, మీకు ఎలా అనిపిస్తే అలాగా, అంతేగాని అది ఉంది అని అనలేదు, లేదు అని అనలేదు, మీ ప్రకారం మీరు ఎలా అనుకుంటున్నారో అలా ఉంది అని చెప్తాడనమాట ఆయన సమాధానం. చెప్పగానే వీళ్ళిద్దరు ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకొని ఆయన మూడిట్లోనూ వాళ్ళు అనుకున్నట్టుగా ఆయన ఏం ఫెయిల్ అవ్వలేదు కదా వాళ్ళ దృష్టిలో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే కొంతసేపు స్టన్ అయిపోయి ఉంటారు అనమాట. అంటే ఇక వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మాట్లాడకుండా ఉన్నప్పటికీ వాళ్ళకి కొంత ఆలోచన లేకుండా సర్లే ఇది ఇంతే అయిపోయిందని చెప్పి వాళ్ళు వెనకెళ్తారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం కనుక చూస్తే ఇక్కడ మనకి ఏ విషయం అర్థం కావాలి అంటే ఏ విషయమైనా సరే మనం ఎలా అనుకుంటే అలాగా అన్న విషయాన్ని నిజ జీవితాన్ని కూడా అప్లై చేసుకుంటే జీవితంలో ఏ విషయంలోనైనా దాన్ని మనం ఆలోచించే విధానం బట్టి మనకు ఎదురైన అనుభవాలు బట్టి చాలా రకాలైన విషయాల్లో మన ఆలోచన ధోరణి కానీ మనకు అనిపించే విషయం కానీ ఆ విధానాలన్నింటినీ కూడా ఇక్కడ మనం అప్లికబుల్ చేసుకోవాలి. జీవితంలో ప్రతి వ్యక్తికి ఎదగడానికి చాలా రకాలైన ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే వాడు ఎంత స్థాయికి ఎదగాలో ఆ వ్యక్తి పడే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కంపారిజన్స్తో కష్టం రాదు. కష్టం అనేది వ్యక్తిగతమైన విషయం. జీవితంలో ఏ విషయమైనా ఏదైనా మనం సాధించాలి అంటే కష్టంతోనే సాధించగలం, అంతేగాని ఊరికే అది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఏ కష్టమైనా సరే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలో ప్రతి వ్యక్తికి రెండు దారులు ఉంటాయి. అంటే చాలా రకాలైన ఛాలెంజెస్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి. ఆ ఇబ్బందుల్లోంచి ఛాలెంజెస్లోంచి అయితే వ్యక్తి ఇంకా దాన్ని ఒక గట్టిగా చూసి కృషి చేసి పైకి ఎదగడం అనేది అతని చేతుల్లోనే ఉంది. లేదా అది చూసి నేను ఇంక ఎదగలేను, నేను పైకి వెళ్ళలేను, నేను ఇప్పటికే కష్టపడిపోయాను, నేను చాలా కష్టపడిపోతున్నాను, రోజులో నాకున్న 24 గంటల్లో నేను 12 గంటల కంటే నేను నిద్రపోలేకపోతున్నాను, నాకున్న 12 గంటల్లో నేను ఇంట్లో మిగిలిన పనులు చేసుకుంటే నాకు మిగిలింది ఇంతే అన్న కాన్సెప్ట్ చూసుకుంటూ డౌన్ అయిపోవడం అతని చేతుల్లోనే ఉంది. అంటే ఏ వ్యక్తిదైనా చాయిస్ ఈజ్ యువర్స్ అంటారు చూసారా, ఆ టైపులో చాయిస్ అనేది వ్యక్తి చేతుల్లోనే ఉంది. అంటే తన పొటెన్షియల్, తన క్యాలిబర్, తన యొక్క కమాండ్, తన యొక్క అన్ని క్రమశిక్షణ ఎన్ని రకాలుగా ఉపయోగించి తను ఎన్ని రకాలుగా ఎదగాలన్నది వ్యక్తి యొక్క చాయిస్ అతని చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఈ పక్షి అనేది ఒక వ్యక్తి చేతుల్లో ఉండే బర్డ్ స్టిల్ అలైవ్ ఆర్ డెడ్ అన్న దాంట్లో అది ఎలాగైతే అతని చాయిస్, ఏంటి చాయిస్, కావాలంటే అతను దాన్ని ఇది చేసేయగలడు, లేకపోతే అది బతికినట్టు చూపించగలడు. అలాగే మనకుండేది ఏదైనా సరే అది కూడా మన చేతుల్లో మనకు వచ్చిన ఛాన్సెస్ అయినా, ఆపర్చునిటీస్ అయినా, ఎదుగుదలైనా, ఇబ్బందులైనా
ఛాలెంజెస్ అయినా ఏదైనా ఆ పక్షి లాంటిది. అంటే మనం కావాలి అనుకుంటే ఎదగడానికి మనం ఎంతన్నా ప్రయత్నం చేయాలి. లేదు అనుకుని ఇంతే మనం ఇప్పటికే చాలా కష్టపడిపోయాము, ఇప్పటికే చాలా అనుకున్నది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా జీవితంలో ఏ వ్యక్తికైనా ఉండేది 24 అవర్స్ టైం, రోజులో ఉండేది. ఆ 24 అవర్స్ని ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఎంత దాన్ని పర్ఫెక్ట్గా ఆ రోజుని తను వాడుకోగలిగాడు, అంటే దాంట్లో ఎంతది సంపూర్ణంగా యూటిలైజేషన్ అయింది. అంటే మళ్ళీ మర్నాడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే టైంలో అయ్యో నేను మన టైంని ఇలా వేస్ట్ చేసామే వర్డ్ అనేది రాకుండా ఎంత ప్లానింగ్గా మనం ముందరికి వెళ్ళాం అన్నది చూసుకోవడం. కానీ అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ఎదుగుదలలో ఇవాటికి ఇది కొంచెం చదివేసానులే చాలులే అని అనుకోకుండా తను ఏదైతే గోల్ పెట్టుకున్నాడో ఆ లక్ష్య సాధన అనేది అతని చాయిస్. అయితే తను ఎంతవరకు వెళ్ళగలడు, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు క్యాపబిలిటీ, ఎంతవరకు తను దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు అన్నదంతా కూడా దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయమే. అంటే నువ్వు ముందుకెళ్ళడం నీ చేతుల్లోనే ఉంది, లేదు అని నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకోవడం నీ చేతుల్లో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు తన జీవితాన్ని. అవకాశం తన చేతిలో ఎంతవరకు ఉందంటే లేనిదాన్ని మనం ఎలాగో ఏం చేయలేం. అవకాశం ఉన్న ప్రతిదానికి కూడాను ఆ కారణాల వల్ల నేను ఇలా చేయలేకపోయాను, ఈ కారణాల వల్ల ఇలా చేయలేకపోయాను అని చెప్పి కారణాల మీద తోసేసుకోకుండా నువ్వు ఎంతవరకు నువ్వు కష్టపడగలిగావు, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా నీ గోల్ని నువ్వు విడనాడకుండా నువ్వు కష్టపడి అనుకున్న ఫలితాన్ని సాధించడానికి నీ వైపు కృషి ఏముంది, అవతల దాని మీదే తోసేస్తున్నావా లేకపోతే నువ్వు కూడా కృషి చేయగలుగుతున్నావా, దాన్ని నువ్వు ఎంతవరకు టైంని నువ్వు సక్రమంగా వినియోగించగలుగుతున్నావు, ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతున్నావు, అంటే నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకోగలవు. ఏ విధానంలో నువ్వు ఏదన్నా టైమ్లీగా నువ్వు చేసుకోవడం కానీ, సిస్టమేటిక్గా వెళ్ళడం కానీ, ఆ రోజుని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవడం కానీ అంతా నీ చేతుల్లోనే ఉంది. దట్ ఈస్ యువర్ ఇన్నర్ చాయిస్, నీ ఇన్నర్ క్యాపబిలిటీ అదంతా కూడాను. దాంట్లో నీ పర్ఫెక్షన్ ఎలా ఉంది అన్నదానికి నువ్వే బాధ్యుడివి. అంటే నీకు నువ్వే ప్లానర్వి, నువ్వే చేసుకోగలిగిన వాడివి, నువ్వే అన్నీ కష్టపడగలిగిన వాడివి, నువ్వే దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయగలిగిన వాడివి కూడా నువ్వే. అంటే ఈ రోజున నువ్వు పడ్డ కష్టం రేపు పొద్దున నీకు మంచి పేరు రావచ్చు, ఈరోజు నువ్వు పడ్డ కష్టాన్ని రేపు పొద్దున నీకు మంచి దాంట్లో నీకు అవకాశం రావచ్చు, ఇంకా దాంతో నువ్వు మంచి ఎదుగుదల రావచ్చు. ఇవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ ఛాన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నప్పుడు, అంటే ఇందాక రెండు ఛాన్సెస్ ఉంటాయి. అయితే దాన్ని ఉపయోగించుకొని పైకి వెళ్ళడం, లేదా దాన్ని ఉపయోగించుకోకుండా వదిలేసుకొని డౌన్ఫాల్ అయిపోవడం. డౌన్ఫాల్ అవ్వడం మన చేతుల్లోనే ఉంది, మన మీద మనకి సింపతి వచ్చేసి, లేదా ఎదగడం కూడా మన చేతుల్లోనే ఉంది. అలాగే అది ఈ వ్యక్తి చేతిలో బయలులా మనం భావించినప్పుడు దాన్ని ఎలాగన్నా యూటిలైజ్ చేసుకోగలిగిన నేర్పుని మనకు అవకాశాలు ఉన్నప్పుడు, మనకి జంతువులకి ఉన్న తేడా ఏంటంటే జంతువులు డిజైన్ చేసుకోలేవు లైఫ్ని, వాటికి ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ హ్యూమన్కే ఎందుకు ఉంది అంటే వాడికి అవేర్నెస్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, విజ్డమ్ ఉంది, అలాగే కన్ఫామ్గా తను ఎలా వెళ్ళాలో డైరెక్షన్కి ఒక డెసిషన్ ఉంది. ఇవన్నీ కూడా జంతువులకి ఉండవు కనుక, వాటికంటే వ్యక్తులు విభిన్నం కనుక వ్యక్తులకి మాత్రమే ఉండే ఈ విజ్డమ్ని, జ్ఞానాన్ని, ఆలోచనని, జ్ఞాన సముపార్జనని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషిని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటూ టైంని ముందుకెళ్తే తన జీవితాన్ని తనే చక్కగా డిజైన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తే వ్యక్తి ఎలా తను మారాలనుకుంటున్నాడో అలా మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నది మనకి ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. నమస్కారం.